జై శ్రీరామ్. ఈరోజు మన ఐశ్వర్య సూత్రంలో తెలుసుకోబోయే విషయం ఏంటంటే డబ్బే మీ నేస్తం. మనకు చాలామంది మిత్రులు ఉంటారు, జీవితంలో స్నేహితులు ఉంటారు, మన యొక్క మేలు కోరుకునే వాళ్ళు. అందుకే వాళ్ళకి మిత్రుడు అని పేరు. మన శ్రేయోభిలాషులు వీళ్ళందరూ కూడా. అదేవిధంగా జీవితంలో మనకు ఉన్నటువంటి మిత్రుల్లాగే మనకు డబ్బు కూడా ఉంది. డబ్బు కూడా ఒక మిత్రుడిగా చూడడం మనం ప్రారంభం చేయాలి. డబ్బును ఎలా మిత్రుడిగా చూస్తామండి అంటే, మిత్రుడికి ఉన్నటువంటి ఆ రూపం లేకపోవచ్చు, కానీ మిత్రుడు ఏదైతే చేస్తుందో డబ్బు అదే చేస్తుంది. కానీ సరిగ్గా చెప్పాలంటే మిత్రుడి కంటే ఎక్కువగా మనకు డబ్బు సేవ చేస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్ గురించి ఏం చెప్పారు? ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఎవరైతే మనకు ఆపదలో సహాయపడతారో వారే నిజమైన మిత్రుడు అని చెప్పారు కదా. కాబట్టి డబ్బు కంటే మనకు ఆపదలో సహాయపడగలిగేటటువంటి వస్తువు ఇంకోటి ఉందా? ఒక్కోసారి మిత్రుడు ఉన్నప్పటికీ కూడా సహాయం చేయలేకపోవచ్చు, కానీ డబ్బులు ఉంటే చాలా వరకు సహాయం మనకు అందుతుంది. అంటే డబ్బుతో అన్నీ మనం సాధించుకోలేకపోవచ్చు, కానీ చాలా వరకు 95% మనకు విషయాలన్నీ కూడా మనము డబ్బు ద్వారా మనము పొందవచ్చు. కాబట్టి డబ్బు కంటే మించిన మిత్రుడు ఎవడుంటాడు? అలాగే మనకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కంటే డబ్బుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇమ్మని విలువ ఇవ్వాలని కాదు. ఇక్కడ మనము డబ్బుని కూడా ఒక మిత్రుడిగా చూడడాన్ని మనం ప్రారంభం చేయాలంటున్నాం. కాబట్టి ఫ్రెండ్స్ని ఎంత అయితే మనం గౌరవిస్తామో, ఏ విధంగా ఇష్టపడతామో, అదేవిధంగా డబ్బును కూడా ఇష్టపడడం, ప్రేమగా చూడడం, ఓ ఫ్రెండ్గా భావించడం అనేది ఇంపార్టెంట్. మన నేస్తం మన డబ్బు. కాబట్టి ఎందుకు అంత ఫీల్ అవుతున్నాము అంటే, మనకి ఎన్నో సందర్భాల్లో గుర్తు తెచ్చుకోండి, మీరున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆ సమయంలో డబ్బే కనుక లేకపోయి ఉంటే మీరు ఎన్ని సమస్యలు ఎదుర్కొనే వాళ్ళో ఆలోచించండి. కాబట్టి దాని నుంచి బయటపడేసింది ఖచ్చితంగా మిమ్మల్ని డబ్బే కదా. కాబట్టి డబ్బు కంటే మించిన మిత్రుడు ఎవడుంటాడు? కాబట్టి డబ్బుని మనము నేస్తంగా చూడడం అలవాటు చేసుకోవడమే ఈరోజు ఐశ్వర్య సూత్రం. స్వస్తి.